లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఇబ్బందులు గతంలో 2014లో పడున్నాం కదండి. ఇప్పుడు 2014లో 13 ఇచ్చారండి. ఒకే 15.5 13 వచ్చాయి. 13లో 3 చోట్ల రెబల్స్ పెట్టారు. కడప, సంతనూతలపాడు, గుంతకల్ అనుకుంటా రెబల్స్ పెట్టి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ బీఫామ్ కూడా ఇచ్చింది. అంటే ఆ ఈవీఎం లో కమలం ఉంది, సైకిల్ ఉంది, రెండు ఉన్నాయి. 13 ఇచ్చిన దాంట్లో మూడిట్లో ఉన్నాయి. సో ఆ 3 పోయినాయి కదా. అది పొత్తులో బాగా పొద్దుధర్మం కాదు. అలాగే మిగతా 10 స్థానాలు పోటీ చేసి 4 వచ్చి. సో ఇటువంటి గతంలో జరగని కాదు జరిగాయి. సో ఇటువంటి ఈ 2024 జరగనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో చరిత్ర అలా ఉంది కాబట్టి బాధ్యత అలా తీసుకొని ముందుకు వెళ్తే సమస్య రాకుండా ఉంటుంది. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. అది నేను చెప్తున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే టైం చాలా ఉంది. దాదాపు 50 రోజుల దాకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లోపు ఇవన్నీ సెట్ రైట్ అయిపోతే ఆ ఇంపాక్ట్, ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీ మీద అనుకుంటున్నారు? సాయి గారు, ఇప్పుడు 3 రాజకీయ పార్టీలు కలిసేస్తే 3 రాజకీయ పార్టీలు పోయినసారి పడిన ఓట్లన్నీ వన్ సైడ్ కి వచ్చేస్తే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోయిందని అంటే నేను దాన్ని అయితే యాక్సెప్ట్ చేయను సార్. ఎందుకంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. ఇప్పుడు 2019 ఎన్నికల కంటే ముందు మా దగ్గర నుంచి 23 మంది శాసనసభ్యులు వాళ్ళు తీసుకున్నప్పుడు 23 మంది శాసనసభ్యులు అవతలకి వెళ్ళిపోతే వాళ్ళ బలం ఎంత పెరగాల? 23లో తెలుగుదేశం శాసనసభ్యులు కొన్నారు, అవతల వైఎస్ఆర్సీపీ సభ్యులు అటు వెళ్ళిపోయారు. మరి ఆ 23 పెరిగిపోతే 23 అసలు డ్యామ్ షూర్ వాళ్ళు గెలిచేయాలి కదా. ఎందుకు గెలవాల? ఇప్పుడు పామరు నియోజకవర్గంలో ఉప్పులేటి కల్పన 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, వర్ల రామయ్య తెలుగుదేశం అభ్యర్థి. మేము గెలిచిన 1000 ఓట్లతో 2014లో పామర్రు. ఉప్పులేటి కల్పన అవతల వెళ్ళి పోటీ చేశారు. వర్ల రామయ్య కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. ఇద్దరు అక్కడే ఉన్నారు, ప్రత్యర్థులు ఇద్దరు. కానీ మాకు వచ్చిన మెజార్టీ 30,000 2019లో. అప్పుడు 1000, ఇప్పుడు 30,000. జమ్మలమడుగులో ఇద్దరు ప్రత్యర్థులు సార్. వాళ్ళిద్దరి మధ్య ఎలక్షన్ జరిగింది. ఎప్పుడు ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి. ఇద్దరు ఒకటే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పుడు మేము 12,000 మెజార్టీతో మా పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారు గెలిచారు. ఇద్దరు అవతల పార్టీలో ఉన్నప్పుడు కొత్తగా మేము సుధీర్ రెడ్డి గారిని అభ్యర్థిని పెడితే 52,000 మెజార్టీ వచ్చింది. సో 1+1+1 ఇప్పుడు మీరు ముగ్గురు కలిస్తే 3 ఎప్పుడు కాదు సార్. 1+1+1 0 కూడా అయింది రాజకీయాల్లో. సో అది వాళ్ళు గమనించకుండా 40.8 అంటే 1 41, వాళ్ళకి 5 అంటే 40+1+5 46 అవ్వదు. ఎందుకంటే ప్రజలు పొత్తులను గమనిస్తారు ఖచ్చితంగా. పొత్తు నైతికత పొత్తు అనుకోండి 100% యాక్సెప్ట్ చేస్తారు. 2014 ఎన్నికల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తు నైతికత పొత్తు అని ప్రజలు అనుకున్నారు. ఎందుకు? అమ్మో, అప్పుడు మోడీ గారు అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు, 3 సార్లు బెస్ట్ ముఖ్యమంత్రి, భారతదేశ ప్రధాని అయిపోతున్నాడు నరేంద్ర మోడీ గారు. సో అట్లానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, రాష్ట్రం మనకి విడిపోయిన రాష్ట్రం, ఏదో అయిపోయింది అనేటువంటిది వాళ్ళు క్రియేట్ చేయగలిగినప్పుడు ప్రజలు కొంత నమ్మి వాళ్ళకి అధికారం ఇచ్చారు. కానీ వాళ్ళ అధికారంలో ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారు. అదే ప్రజలు ఆ పొత్తుని అంగీకరించి అధికారం ఇచ్చారు. అదే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. దాంట్లో 4 ఏళ్లు బీజేపీ భాగస్వామి, జనసేన 4 ఏళ్లు దానికి మద్దతుగానే ఉంది, ప్రతి అంశంలో 4 ఏళ్లు మద్దతుగానే ఉంది. తర్వాత వాళ్ళే చెప్పారు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని. బీజేపీ అంది, జనసేన అంది. జనసేన బీజేపీని చంద్రబాబు నాయుడు తిట్టాడు. సో క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోవాలంటే అతను ఓటింగ్ శాతం 50 కంటే పైన ఓటింగ్ శాతం ఉంది. ఆయన దరిదాపుల్లో మనం రావాలి అని అంటే 3 కలిసి వెళ్తే తప్ప మనకు కొన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. అందుకనే పొత్తు పెట్టుకుంటున్నాం. ఇది వాళ్ళే చెబుతున్నారు క్లియర్ గా. మరి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? మిమ్మల్ని ఆల్రెడీ మీ ప్రభుత్వాన్ని తిరస్కరించినప్పుడు మళ్ళీ సేమ్ మీ ప్రభుత్వమే కావాలని ప్రజలు ఎలా కోరుకుంటారు? ఇది ఒక క్వశ్చన్. రెండోది, నరేంద్ర మోడీ గారు అనుభవం 10 ఏళ్లు ప్రధానమంత్రిగా చేశారు. మరి అప్పుడు రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఇదే చంద్రబాబు నాయుడు చెప్పి